ఖరీఫ్ సాగులో జరిగిన జాప్యం రబీలోనూ కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ నుంచి వెంటాడుతున్న వర్షాభావం రబీలోనే వేధిస్తోంది. పంట కోతల ఆలస్యంతో పశ్చిమ గోదావరి జిల్లాలో నేటికి రబీ పనులు ఊపందుకోలేదు. జనవరి వెళ్లిపోతున్నా 50% వరి నాట్లు కూడా పూర్తి కాలేదు. ఆదిలోనే సాగునీటి కష్టాలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వదిలిన నీరు ఆయకట్టు వరకు పారడం లేదు. నీటి ఎద్దడితో పోసిన నారుమడులు ఎండిపోతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే నీటి కొరత ఎదురవుతుండడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు ఇవ్వలేమని తేల్చి చెబితే నారుమడుల నష్టంతోనే బయటపడతామని, లేకుంటే నిండా మునిగిపోతామని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. నరసాపురం, ఉండి సబ్ డివిజన్ల పరిధిలో మెరక భూములకు నీరు అందక దమ్ములు ఆలస్యమవుతున్నాయి. కాల్వలకు వచ్చే అరకురా నీటిని ఇంజన్ల ద్వారా తోడుకునే ప్రయత్నం చేస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. యలమంచిలి మండలంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వరి నాట్లు పక్కన పెడితే పోసిన ఆకుమడులు కూడా బతికే వీలు లేకుండా పోయింది. కళ్లెదుటే ఎండిపోతున్న నారుమళ్లు, బీళ్లుగా మారుతున్న చేలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడున్న ఎత్తిపోతల పథకాలు అక్కరకు రాక, వదిలిన నీరు సక్రమంగా రాక కర్షకులు నానా అవస్థలు పడుతున్నారు. యలమంచిలి మండలం ఆయకట్లో 6500 ఎకరాల ఉంది. ఇప్పటి వరకు ఉడుపులు ఇప్పుడు 10% కూడా కాలేదు. ప్రత్యేకించి ఆర్యపేట యలమంచిలి విలేజ్ లో అయితే అసలు ఆకుమళ్ళు కూడా ఎండిపోయినాయి. పైన తెప్ట్ అవుతుంది వాటర్. ఇరిగేషన్ అధికారులు ఎవరూ సహకరించట్లేదు. పైన వాళ్ళకే సహకరించి వాళ్ళకే నీళ్లు వదిలితే మాకు అన్యాయం చేస్తున్నారు. దమ్ము చేసుకోవడానికి నీళ్ళు లేదు. మొన్న ఒక వారం కొద్దిగా వచ్చిన దమ్ము చేశారు. ఆ దమ్ము చేసి మళ్ళీ ఉడుపు లేకుండా మళ్ళీ ఆ దమ్ము ఎండిపోయి మళ్ళీ దమ్ము చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మాకు అదనపు ఖర్చు అవుతుంది. ఎకరానికి వచ్చి 1500-2000 దాకా ఖర్చు అయింది. ముఖ్యంగా ఈ వాటర్ ఇక్కడికి రాకపోవడానికి కారణం ఏంటంటే, మన దొంగరావుపాలెం దగ్గర రోసయ్య గారి టైంలోనే ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి 14 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. 14 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ఎత్తిపోతల పథకంలో ఉప్పు నీరు తోడుకోవడానికే ఉపయోగపడుతుంది. దానివల్ల ఇక్కడ 14 కోట్లు వేస్ట్ అయింది. దొంగరావుపాలెం దగ్గర కూడా పూర్తవకపోవడం వల్ల ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతం వల్ల ఎప్పుడు గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీలో 3,80,000 ఎకరాల్లో వరి నాట్లు పూర్తి కావాలి. ఖరీఫ్ వసూళ్లు ఆలస్యం కావడంతో దాని ప్రభావం రబీపై పడింది. ఇప్పటివరకు 2,75,000 ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. యలమంచిలి, ఆర్యపేట, చించినాడ, వడ్డిలంక, లక్ష్మీపాలెం తదితర గ్రామాల్లో 6,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 10% కూడా నాట్లు పడలేదు. శివారు రైతులైతే నీటి కోసం పొలాల వద్దే జాగారాలు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు కర్షకులకు బాసటగా నిలిచి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కనీసం నాట్లు వేసుకునేందుకు నీరు రాక రైతులు తిప్పలు పడుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటులా వంతుల వారీ విధానాన్ని అమలు చేస్తామని అధికారులు ప్రకటించడం నీటి కష్టాల్ని రెట్టింపు చేస్తోంది. అసలు నీరివ్వలేమని అధికారులు స్పష్టంగా చెబితే ఇంతటితో నాట్లు నిలిపివేస్తామని రైతులు చెప్తున్నారు. తీరా సాగు చేశాక నీరందకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. మాకు ముఖ్యంగా బ్యాంక్ కెనాల్, టైలాండ్ కెనాల్ మాది వడ్లంక ఛానల్. అయితే మాకు రబీ వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితులను కూడా లక్ష్మీపాలెం 6-0 రీడింగ్ కట్టగలిగితేనే ఇక్కడ సాగు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటది. కానీ రబీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఒక్కరోజు కూడా మాకు 6-0 రీడింగ్ అనేది మాకు కాలేదు. దాని మీదే ఊడుపులు లేట్ అయిపోయినాయి. సిబ్బంది తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యే చాలా ప్రెజర్ చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో రీడింగ్ కట్టలేకపోవడం వల్ల ఇక్కడ సఫర్ అవుతుంది. ఇంచుమించుగా 50% కొంచెం సఫర్ లోనే ఉంది వడ్లంక ఛానల్ ప్రత్యేకించి. ఈ లోపల మళ్ళీ వంతుల వారి విధానం అంటున్నారు. వంతుల వారి విధానం పెడితే ఇప్పటి వరకు ఎంతైతే సాగు అయిందో ఆ సాగు వరకే మళ్ళీ తడిపడుతుంది తప్ప ఇంకా అసలు సాగపన వ్యవసాయం సాగు చేసే పరిస్థితి మాత్రం రాదు. రాజకీయ నాయకులు కూడా కలిసి కూర్చుని ఈ ఆయకట్టు ఊడిపించడమా లేకపోతే ఆపేయటమా ఇంతటితో అనేది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే రైతులు సేఫ్ లో ఉంటారు. వర్షాలు అధికంగా పడితే ఖరీఫ్ పంట మొత్తం మునిగిపోయి మేము బాధపడుతున్నాం. అలాగే ఇప్పుడు రబీకి వచ్చేటప్పటికి నీళ్లు లేక ఎండిపోయి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు ఆకుమళ్ళేసి ప్రతి ఒక్కళ్ళు 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఆకుమళ్ళే ఎండిపోయినాయి. ఈ ఆకుమళ్ళే ఎండిపోతే ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు, ఈ అధికారులు అందరూ ఎంతమంది వచ్చినా ఇప్పుడు వచ్చి నీళ్లు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. అందుకు మేము రైతులు అందరం కలిసి మొన్న అడిగాం. రోజు వస్తున్నారు, నైట్లు ఉంటున్నారు, కానీ ప్రయోజనం ఏం లేదు. ఒక్క ఎకరం కూడా కలవట్లేదు. ఇక్కడ కాల్వల్లో నీరు పారక, పొలాలకు ఆ నీరు చేరక కొన్ని చోట్ల పోసిన నారుమళ్లు ఎండిపోతుంటే మరికొన్ని చోట్ల ముదిరిపోతున్నాయి. నీటి కొరతను ఎలా అధిగమించాలో రైతులకు తెలియడం లేదు. కాల్వ పక్కన పొలాలున్నా రైతులు కూడా ఇంజిన్లు పెట్టుకుంటేగాని వరి నాట్లు పూర్తి కాలేదు. ఇలాంటి తరుణంలో ఆయకట్టు సాగుదారులకు నాట్లు ఎలా వేయాలో దిక్కుతోచడం లేదు.
ఆకుమళ్ళు పోసి ఇంచుమించు 40 రోజులైంది. ఆ ఆకులు ముదిరిపోయి ఉడతా కూడా పనికిరాని విధంగా తయారైనాయి. ఆ విలేకరులు అందరూ అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే మురుగు కాలువలకు ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయించేసి నీరు సప్లై చేయాలి. నేను కూడా రేపు 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా పొలం బాట అని చెప్పి కార్యక్రమం పెట్టుకుని ప్రతి కాలువగట్టు ప్రతి బోధుగట్టు ఎక్కుతానని చెప్పారు. నెలాఖరు లోపల ఊడుపులు అయిపోయే విధానంగా నేను చూస్తానన్నారు. ఇంతవరకు ఏ విధమైన మార్పు లేదు. ఖాళీ చేలు ఆకులు ముదిరిపోయి ఖాళీ చేలు ఊడ్చడానికి లేకుండా పనికిరాని విధంగా తయారైనాయి. మాకు సుమారుగా 6 ఎకరాలు ఉందండి ఇక్కడ కాలువ పక్కనే. ఈ 6 ఎకరాలకి కూడా తోడే ఊడ్చేవండి. తోడత మూలంగా ఈ నీరైనా వస్తుందండి. కాలువ నీరు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొట్టలేదండి. మాకు సుమారుగా పట్టుకొచ్చి 10 లీటర్ల ఆయిల్ కాలుతుందండి. మాకు శివారు భూములకి అయితే మాత్రం ఎకరానికి 1000-1500 వరకు ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుందండి. వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరు వంతుల ప్రకారంగా పాపం ఇంజిన్ పెట్టి తోడుతున్నారండి. వాళ్ళందరూ కూడా సుమారు ఒక 1000 రూపాయలు అయితే మాకు 6 ఎకరాలకి సరిపడగా నీరు తోడేసుకున్నామండి. మేము శివారు భూములకి అయినట్లయితే ఎకరానికి వచ్చి అంత ఖర్చు అయిపోతుందండి. గోదావరిలో నీటి లభ్యత తగ్గుతోంది. కృష్ణా కాలువ నుంచి వదిలిన నీరు సక్రమంగా రావడం లేదు. ఫలితంగా మేజర్ మైనర్ కాల్వల గుండా నీరు ఆయకట్టు భూములకు పారడం లేదు. అయితే అధికారులు మాత్రం ఎగువ ప్రాంతాల్లో అడ్డుకట్టలు వేసి శివారు పొలాలకు నీరు వచ్చేలా కృషి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. విద్యాశ్రీ నుంచి వచ్చే ఓవరాల్ షేర్ నుంచి కొద్ది తగ్గడంలో ఇక్కడికి వచ్చేది తగ్గింది. అయితే దీన్ని 10 రోజుల నుంచి దీని మీద దృష్టి పెట్టడం జరిగిందండి. అంటే పెరవల నుంచి కూడా మన సిద్ధాంతం లాక్ వరకు మానిటరింగ్ చేస్తున్నామండి. పైన అవసరం ఉన్న చోట ఉంచి అవసరం లేని చోట మిగతా కంట్రోల్ చేస్తూ కిందికి తీసుకురావడం వల్ల మనకి లాస్ట్ 4-5 రోజుల నుంచి 5-7 పాయింట్కి తీసుకురాగలిగామండి. లక్ష్మీపాలెం యలమంచిలో క్రాస్ బండ్ ఇది వేయటం జరిగింది. దానివల్ల సుమారు ఒక 600 ఎకరాలండి. అంటే ఆల్రెడీ ఊడ్చిన దానికి వెట్టింగ్ ఇచ్చాం, అలాగే వేయాల్సిన దానికి దమ్ము చేసుకునే సరిపడా నీళ్లు ఇవ్వడం జరిగింది. నీటి ఇబ్బందులతో రబీ సాగు నెల రోజులు ఆలస్యమైంది. ఫిబ్రవరి మాసాంతానికి గాని ప్రస్తుత నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అసలే జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్న తరుణంలో ఇప్పుడు వేసిన పంట కీలక దశకు చేరే నాటికి నీరు అందకుండా పోతుందని అన్నదాతలు కలత చెందుతున్నారు.